లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. శ్రీలక్ష్మి నగర్ కి చెందిన బిందుప్రియ 5 నెలల గర్భవతిగా ఉండి అనుమాన స్థితిలో మరణించారు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించినట్టుగా వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి విలిపిస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తను ప్రెగ్నెంట్ తో ఉండడం, అంతేకాకుండా ఆత్మహత్య చేసుకోవడం, మృతి చెందడం అనేది చాలా విషాదమైన విషయం. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ బంధుమిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేరి అసలు ఏం జరిగింది ఏంటో అని వాళ్ళు కూడా విచారిస్తూ చాలా విషాదాల్లో మునిగిపోతున్నారు. అసలు ఏం జరిగింది అనేది మనం కూడా అడిగి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిషన్ నేర్చుకోవడానికి పోయి 5 అమ్మాయిలు నువ్వు చచ్చినా ఏం లేదు, నేనైతే సావని, నేను అడిగే పోతాను. అసలు ఎప్పుడైనా అలాంటి నిర్ణయం నా దగ్గర తీసుకోదు కూడా. నీ పేరేంటమ్మా? నా పేరు సరస్వతి అమ్మ. ఏమైంది అసలు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకు రోధిస్తున్నారు? ఇప్పుడు మా ఊరు నుంచి నా భర్త 13 ఏళ్ల కింద చచ్చిపోతే మా అక్క, మా మేనమా వాళ్ళ వచ్చినాం ఈడికి. ఇద్దరు నాకు ఆడపిల్ల కాలే. ఈ పిల్ల పెద్ద పిల్ల, చచ్చిపోయిన పిల్ల. ఏమైంది? ఎందుకు చనిపోయింది? ఎందుకు చనిపోయిందో నాకు తెలియదు అమ్మ. మిషన్ నేర్చుకోవడానికి పోయింది. మిషన్ నేర్చుకోవడానికి పోతే 5 ఆడపిల్లలు రేమో దాంట్లో నేను కూడా మా అమ్మాయి నేర్చుకుంటుందని ఇంటర్లో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే సర్లే ఖాళీగా ఉండే అని చెప్తే, నాకు సెల్లుంది, నేను అమ్మ నేను నేర్చుకుంటాను అన్నది. సర్లే మిషన్ నేర్చుకో అని చెప్పి నేను ఇంట్లోకి 10,000 పెట్టి మిషన్ తెచ్చుకొని మిషన్కి పంపించిన. 5 రోజులలో 10 రోజులలో అందరిని మానేపించి వాళ్ళ పిల్లగానే నా పిల్లని ఇంట్లో పెట్టి ఇట్లా చేసిందమ్మ. అబ్బాయి వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు వీళ్ళిద్దరు అబ్బాయిలు, ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, ఇంకో అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా 10 సంవత్సరాల నుంచి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయిండు. ఎవరిని వదిలిపెట్టారంటే వాళ్ళ అమ్మని వదిలిపెట్టి వాళ్ళ తమ్ముని వదిలిపెట్టి పోయి 10 సంవత్సరాలు అయింది. మా పిల్ల వచ్చిన తర్వాతకి ఆ అబ్బాయి వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు వచ్చినాక నేను ఇట్లా మా అమ్మాయి అట్లా మాట్లాడుతుంది అనుమానం వచ్చి వద్దంటే నా మీద పంచాయతీ పెట్టుకొని స్టేషన్ లో గొడవ పెట్టి, నేను ఆ అబ్బాయి అయితేనే పోతా లేకపోతే రాను అని నాకు అంచి వెళ్ళిపోయిన తర్వాతకి ఇంక నేను అన్న కదా పోయి మళ్ళీ స్టేషన్ లో పెట్టి తీసుకొద్దాం, మళ్ళీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమని నేను నా పక్కన పిల్లగాళ్ళని అడిగిన. గంజాయి తాగుతాడు, మందు తాగుతాడు అని చెప్పారు. నా వాళ్ళందరిని పిలుచుకొని నేను తీసుకొచ్చుకున్నా. మళ్ళీ తీసుకొచ్చుకున్నా, మళ్ళీ వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాకే మీరు వద్దన్నారు, మళ్ళీ తీసుకొచ్చుకోలేదు. నేను చూడలేదమ్మా. నేను పెళ్లి చేసుకుంటాను, పోయి పెళ్లి చేసుకుంటాను. నేనన్నా స్టేషన్కి వచ్చి పెళ్లి చేసుకో, రేపు నీకు ఏదన్నా ఉంటే పోలీసు వాళ్ళు మాట్లాడతానన్నమ్మా అంటే నాకు అదరగొట్టుకొని మళ్ళీ పోయింది. మళ్ళీ పోతే నేను ఏం చేసినంటే, ఇక్కడికి పోతే మళ్ళీ వస్తుందో రాదా అని చెప్పేసి నేను మళ్ళీ అడిగిన తర్వాత కూడా నాకేం నిజం చెప్పట్లేదు. అన్న చిల్లి ఖాళీ చేసి ఎక్కడికో తీసుకొని పోయిందంట. 5వ నెల ప్రెగ్నెంట్ అని ఈ మధ్యలో నేను మున్సిపాలిటీలో పనిచేస్తే నా పక్కన వచ్చి చెప్పింది. పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన రోజు నాకు ఉరి పెట్టుకుందని చెప్పలేదు, మీ అమ్మాయికి బాగలేదనే చెప్పారు. నేను జ్వరం వచ్చిందో తలకాయ వచ్చిందో ప్రెగ్నెంట్ అని హాస్పిటల్కి మామూలుగా పట్టుకుపోయారు అనుకున్నాము. ఇది ఎప్పుడు జరిగింది? మొన్న 23వ తారీఖు 24వ తారీఖు నాకు ఫోన్ చేసిరు. అయితే నేను మళ్ళీ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే 11వ డివిజన్ లో కార్పొరేటర్ దగ్గర నేను మున్సిపాలిటీ పనిచేసే సార్ కాడికి పోయి నేను ఫోన్ చేయించిన. పోలీసు వాళ్ళైనా ఇది ఉత్తిగిన నన్ను డామినేషన్ ఫోన్ అని చెప్పిస్తుందా అదే అనుకొని నేను పోలీసు వాళ్ళ కాడికి ఫోన్ చేపిస్తే పోలీసు వాళ్ళ కాడికి అని చెప్పారు. వాళ్ళు నాకు ఉరేసుకుందని చెప్పకుండా మా అమ్మాయి ఎక్కడుంది, నేను స్టేషన్కి రాని, నేను దొంగతనం చేసిందా అని చెప్పి నేను అడిగిన. అయితే మీ అమ్మాయి హాస్పిటల్లో ఉందంటే మా ఇంటి పక్కన అబ్బాయిని పంపిస్తే ఇక్కడే ఉందని చెప్పి మా అక్కని, మా తమ్ముడిని, మా అన్నని వీళ్ళని పంపించి నేను వస్తే నేను వచ్చేసరికి ఇక మాట్లాడలేదమ్మా. స్టేషన్ నుంచి మాట్లాడింది, ఇక మాట్లాడలేదమ్మా. ఇక ఆవాజ చచ్చిపోయిందమ్మా. అమ్మా 23వ తారీఖు జరిగింది అంటున్నారు. ఈ రోజు వచ్చేసి 27వ తారీఖు 5 రోజులు హాస్పిటల్నే ఉందమ్మా. ఇప్పుడు హాస్పిటల్నే ఐసీ రూమ్ లోనే పెట్టారు. మేడాలు అందరు మంచిగా చూసుకున్నారు. కానీ అక్కడే ఊపిరి ఎక్కడో గిత్తతే గుండె కాడ కొట్టుకుంది. మేము వచ్చరికి అన్ని బ్రెయిన్ మొత్తం ఆగిపోయింది. ప్రెగ్నెంట్ 5వ నెల 6వ నెల ప్రెగ్నెంట్. ఎందుకు సూసైడ్ చేసుకుంది? మరి ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా. ఆమె ఇష్టపడే పెళ్లి చేసుకుంది మేడం. నాకు ఇచ్చింది టీ, నా కొడుకు ఇచ్చింది, నా పెద్ద కొడుకు ఇచ్చింది టీ, ఇంట్లో పోయింది ఊరేసుకుంది, మేము చూడలేదని అంటారు మేడం. అసలు ఊరేసుకునే రకమే కాదు. నేను ఊరేసుకుంటాను, నువ్వు ఇట్లా పోతే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మన నాన్న కూడా లేడు ఇంట్లో, నువ్వు అట్లా చేసుకోవద్దని నేనంటే, నువ్వు చచ్చినా ఏం లేదు, నేనైతే సావని, నేను అడిగే పోతాన్నది. అసలు ఎప్పుడైనా అలాంటి నిర్ణయం నా దగ్గర తీసుకోదు కూడా. అలాంటి పిరికిది కాదు. మాకైతే
అనుమానం ఉందమ్మా, నా బిడ్డను చంపిరమ్మా, వాడు గంజాయి తాగుతాడమ్మా. ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ కూడా ఉన్నారా దాంతో పాటు ఆ ఇంట్లో? మామ లేడు, వాళ్ళ బావ, ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ బావగారు, ఆ అబ్బాయి, మా అమ్మాయి వాళ్ళ బావగారు, ఆ చేసుకున్న భర్త, వాళ్ళ అమ్మాయి, ఇంక ముగ్గురే ఉంటారు. మా అమ్మాయితో నలుగురికి అంతే అమ్మా. ఎందుకు సూసైడ్ చేస్తున్న కారణాలు అనిపిస్తున్నాయి మీకు చూసుకోవడానికి? నాకైతే అనుమానం గంజాయి తాగి ఏదైనా గొడవ పెట్టుకొని కొడితే ఇది పడిపోయిందేమో, ఏ మాత్రం మేలుకున్నా నా దగ్గరకు వచ్చింది. నేనున్నది కూడా ఎంత దూరమే కదా, కిలోమీటర్ దూరమే ఉన్నా, నా దగ్గరకు వచ్చేదే గానీ కొట్టడమే సోయి లేకుండా పడుంటది. అందుకే రాలేకపోయింది, లేదా నా బిడ్డ వచ్చిద్దమ్మా. నాకు అంత తెలివి కలదమ్మా. మొగడికే సమాధానం చెప్పింది, ఎస్ఐ గారికి ఎదురు మాట్లాడిందమ్మా, సిఐ గారి కాడ కూడా సమాధానం చెప్పిందమ్మా. నేను ఆడికే పోతా, నాకు వాళ్ళ ఇష్టం అని చెప్పిందమ్మా. అంత ఇష్టంగా పోయిందాన్ని వీళ్ళు కష్టపెట్టే చంపిర్రమ్మా. ఎక్కడ దెబ్బ తగిలినా అది అసలు ఆగదు. ఏమైంది? ఏమైనా గొడవలు జరగడం జరిగిందా వాళ్ళ మధ్య? ఎందుకు ఇంత నాకేం జరిగింది? చెప్పలే, మా అన్నకు ఫోన్ చేసి నాకు బాధగా ఉంది మావయ్య అన్నదంట. అంటే ఆడ లౌడ్ స్పీకర్ పెట్టి పక్కనే ఉన్నాడని మా అన్న ఏం అడగలేదట, మా పెద్దన్నకు ఫోన్ చేసిందంట. నాకు ఒక రోజు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆ రోజు నాకు బ్యాంక్ లో సంతకం పెట్టాలి, మన ఇద్దరికి జాయింట్ అకౌంట్ ఉందమ్మా అన్నది. నువ్వు ఆ రోజు పోయినావుగా, వాళ్ళే 3,000 5,000 పెట్టి వాళ్ళే ఇంకో అకౌంట్ తీస్తారు అని చెప్పి నేనేమనలేదు. ఇక నా ఒక్క మాటతో పెట్టేసింది. ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మా తమ్ముడికి ఫోన్ చేస్తుంది, మా అన్నకు ఫోన్ చేస్తుంది. ఇంక అంతే అమ్మా, ఇంకేం జరగలేదమ్మా. ఇలా మంచం చూసినా, ఇలా శవాన్ని చూసినా అమ్మా. అనిపిస్తుందండి మీకు చావుకు కారణమే ఏముంటుంది? నాకైతే వాళ్ళే పెద్ద కొడుకు వచ్చిందిగా, వాళ్ళ పెద్ద కొడుకు ఈ అబ్బాయి ఉన్నాడుగా, 2 మంది తీసుకుంటారుగా, అమ్మాయిని ఏదైనా చేస్తారేమో నాకు అనుమానం అమ్మా. అందరు తాగుతారనే చెప్తారు, ఒకళ్ళు ఈ పిల్ల ఇద్దరి మధ్యలో ఏమన్నా వినలేదా అని నాకు ఆ డౌట్ ఉందమ్మా. వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా, తను అడిగారా? ఏం సమాధానం? అడుగుతున్నా, చాయ్ పోసిచ్చింది. నాకు అసలు కోడలు కాదు బిడ్డ అని నన్ను నాటకాలు చెప్తుందమ్మా. మా మేనమామ భార్య మొన్న ఒక రోజు అడిగింది, అబ్బాయి ఎవరు, ఎందుకు, ఏంది, ఏమైందమ్మా అని తెలియనట్టుగా అడుగుతా అన్నది కదా. ఆ అబ్బాయి 2 రోజులు మా అమ్మాయితో మాట్లాడట్లే, గొడవలు అయితేనే అని చెప్పిందమ్మా. ఈ లోపు మా రెండో మేనమామ భార్య దాన్ని ఎందుకు గుంజరుండదు అన్నంటే పిల్ల ప్రాణం పోయినాక ఎందుకని మా రెండో మేనమామ భార్య అడిగితే, అమ్మో వాళ్ళోళ్ళే అని చెప్పేసి వెళ్ళిపోయారమ్మ. ఇక ఉండలేదు హాస్పిటల్లో, పిల్ల చచ్చిపోయినా కానీ వీళ్ళకి 2 రోజుల కంచి రావట్లేదు. రోజు వరకు కూడా కనపడలేదమ్మా, చూడలేదు అసలు. నిన్న సాయంత్రం 3 వాళ్ళ భర్త లేడు అసలు లేడు. వీళ్ళు ఎందుకు రాలేదు ఇక్కడికి? ఎందుకు రాలేదమ్మా మరి, ఏ బాధ లేకుండా, ఏ అనుమానం లేకుండా నా బిడ్డను చూడాలి. అంత ప్రేమగా చేసుకుంటే నన్ను చంపండి, నా దగ్గర ఏ బాధ లేదని చెప్పేసి ఇక్కడే ఉండాలి కదమ్మా. ఏమన్నా రిపోర్ట్ వచ్చినప్పుడు నన్ను అప్పుడు ఎంతైనా శిక్షించండి, నన్ను ఇక్కడ ఉండాలిగా. అటు అడగలేదమ్మా, అటు రాలేదమ్మా. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చంపారు కాబట్టి వాళ్ళకి బాధ ఉందమ్మా. అమ్మా, నాకు కఠిన చర్య తీసుకోండి అమ్మ, మీ అందరికి దండం పెడతాం. సో బిందుప్రియ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, తన్నడిగా అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం. నీ పేరేంటమ్మా? కావ్య. మీ అక్క పేరు బిందుప్రియ. ఏం చదువుకున్నారు తను? అక్క ఇంటర్ కంప్లీట్ చేసింది. సో సెకండ్ ఇయర్ లో ఏమైందంటే సబ్జెక్ట్ పోయిందని మా మమ్మీతో అన్నది కదా, వర్క్ చేస్తా అని చెప్పేసి ఒక షాప్ లో చేస్తా అంటే కొన్ని డేస్ అయిన తర్వాతకి నా వల్ల కాదు మమ్మీ చేయనంటే సరే అని చెప్పేసింది. ఆ తర్వాతకి మేము మా డాడీ సైడ్ కొంచెం, మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ చనిపోయారు చిన్న. మీరిద్దరు అమ్మాయిలు? ఇద్దరం, అక్క నేను. అక్క పేరు బిందుప్రియ, నా పేరు కావ్య. నువ్వేం చదువుకుంటున్నావు? B.Pharmacy సెకండ్ ఇయర్ చదువుతున్నా ప్రెసెంట్. అయితే తను మధ్యలోనే చదువు స్టాప్ చేసింది, తర్వాత ఏం చేసింది? తర్వాతకి షాప్లో చేసింది. ఒక 5 days వెళ్ళిన తర్వాతకి చిన్నప్పటి నుంచి ఏం చేయలేము మీ వర్క్, తనకి నా వల్ల కాదంటే సర్లే అని స్టాప్ చేసినాం. ఆ తర్వాతకి మేము శ్రీలక్ష్మి నగర్లో ఇల్లు కొనుక్కున్నాం 39లో. అక్కడికి వెళ్ళిన తర్వాతకి మమ్మీ నేను మిషన్ నేర్చుకుంటా అంటే సర్లే అని చెప్పేసి 59లో ఆ ఏరియాలోని 59లో మా అక్కని పంపించారు అక్కడికి. మా మమ్మీని అడిగితే మిషన్ నేర్చుకుంటా అంటే సర్లే అని అక్కడికి పంపించింది. మా అక్క తోడికి ఇంకా 5 members ఉన్నారు గర్ల్స్. ఆ తర్వాతకి మా అక్కకి వెళ్ళిన తర్వాతకి 5 days తర్వాతకి వాళ్ళు మానేపించిందంట. ఎవరు మానేపించారు? అక్కడ మిషన్ నేర్పించా అంటే మానేపించింది. వేరే వాళ్ళని పని చేపించారు. మీ అక్క మాత్రం వెళ్తూ ఉండేదా? మా అక్క మాత్రమే వెళ్ళేది. మేము అక్కడ వరకు ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి మేము వెళ్ళకపోయేవాళ్ళం అక్కడ మిషన్ దగ్గరికి, తెలిసినవే కదా అని చెప్పేసి వెళ్ళకుండా, ఆడపిల్లలు ఇంకా 5 members ఉంటారు కదా అని వెళ్ళి రోజు వచ్చేది. కొన్ని రోజుల తర్వాతకి ఇట్లా మానేపిస్తున్నారు, ఒక్కొక్కరు వెళ్తున్నారమ్మా మానేస్తున్నారని మా మమ్మీకి చెప్పింది. అయితే మరి మిషన్ మంచిగా నేర్పిస్తుందా లేదని మా మమ్మీ అడిగితే మంచిగా నేర్పిస్తుందని చెప్పింది. ఆ ఆంటీని కూడా మేము పెద్దమ్మ అని పిలిచినాం, ఆ మక్కని తీసుకున్న ఆయన కూడా అన్నయ్య అని పిలిచినాం. ఆ తర్వాతకి కొన్ని డేస్ తర్వాతకి మమ్మీ నేను ఇట్లా చదువుకుంటా అని చెప్పేసింది. చదువుకుంటా అని చెప్పేస్తే సర్లే చదువుకుందులే అని బీకామ్ కంప్యూటర్లో జాయిన్ చేసినాం. మా మామయ్యకి చెప్పి మా మమ్మీకి చెప్పిస్తే సర్లే అని చెప్పేసి
జాయిన్ చేపించినాం. ఆ తర్వాతకి వాళ్ళు ఉంటారు కదా, కొంచెం గొడవలు పెట్టించి మా ఆంటీ మిషన్ ఆంటీని చెప్పింది విని గొడవలు పెట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అట్లా అని చెప్పేసి మాకు స్టేషన్ దగ్గరికి వెళ్ళేదానికి కూడా తెలియదు ఆయనతో ఇట్లా రిలేషన్షిప్లో ఉందని. మీకేం తెలియదు ఇంట్లో ఈ జరిగే సిచ్యువేషన్ అంతా? తెలీదు. ఆ తర్వాత గొడవ చేస్తుంటే ఎందుకు చిరాకు చేస్తుందని తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే నేను ఉండను, నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి అని చెప్పేసి మరి ఎక్కడికి వెళ్తామని స్టేషన్లో సార్ వాళ్ళు అడిగారు. అయితే వాళ్ళు అన్నారు కదా, మేము చూసుకుంటాం, మేము పెంచుకుంటాం అది ఇది అని అంటే, పెంచుకోవడం ఏందమ్మా తెలియని వాళ్ళని అంటే ఆమె అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పటికి మీ అక్క మైనరా మేజరా? మేజర్ అక్క. అయితే వెళ్ళేసిన తర్వాత మీరు చూసుకోవడం ఏందని సార్ వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాతకి ఉంటా అని ఇంటికి వచ్చేసింది మాతో. మళ్ళీ తర్వాతకి 1 days తర్వాతకి ఇట్లా కాలేజ్కి వెళ్తుంటే ఫోన్లు మాట్లాడడం తనతో అట్లా చేస్తుంటే మా మమ్మీ ఏం చేసిందంటే ఇద్దరు ఒక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరే ఉంటారు, నువ్వు అక్కడ ఉండి కాలేజీకి వెళ్ళాలంటే పెద్దమ్మ మొత్తం నన్ను చూసుకుంటే కాలేజీకి పంపించేది. అయితే ఈమె ఫోన్ మాట్లాడకుండా ఒకరోజు మమ్మీ బాత్కి వెళ్తుంటే ఫోన్ మాట్లాడుతుంటే స్పీకర్ పెట్టి మాట్లాడుతుందంట వీడియో కాల్ చేసి. ఆ వీడియో కాల్లో ఇట్లా మీ మమ్మీని చంపేసిరా అది ఇది అని చెప్పేసి వాడు మాట్లాడుతుంటే కింద వాళ్ళు మెయిన్ ఆన్ చేసుకోవాలంటే వాళ్ళే పైకి రావాలి. వాళ్ళకి కింద వాళ్ళకి నేను పరిచయం, నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాతకి అక్క పరిచయం లేదు కదా. అయితే వాళ్ళే వచ్చి పైకి వేసుకుంటుంటే వాళ్ళు విని మమ్మీకి చెప్పారు ఇట్లా ఒక్కదాని ఉండడం కరెక్ట్ కాదు ఎట్లా అని. అయితే మాకు తెలిసింది. అప్పుడు మాకు డౌట్ వచ్చి మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాం. అక్కకి తీసుకెళ్ళి మా మమ్మీ డ్యూటీకి వెళ్ళింది. అంటే మేము వెళ్ళలే కానీ అంటే మీరు కేసు పెట్టారా అబ్బాయి మీద? ఏం జరిగింది అంటే వాళ్ళతో ప్రేమించుకుంటున్నారని తెలిసిందా? అది మాకు తెలియలేదు. అయితే మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోయింది, మున్సిపాలిటీ ఆఫీస్లో చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్తే ఈమె వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు. అమ్మ డ్యూటీలో ఉన్నప్పుడే సార్ వాళ్ళు ఫోన్ చేసి స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పారు. అప్పుడు నాకు తెలియదు, పెద్దమ్మ ఇంట్లో ఉంది. అయితే పెద్దమ్మ మమ్మీ వెళ్ళారు, నేను కాలేజ్కి వెళ్ళి నాకు తెలీదు. అయితే ఇట్లా వెళ్ళి చెప్పి అడిగితే ఇట్లా అప్పుడు కూడా మాకు చెప్పట్లేదు మేము ఆయన లవ్ చేస్తున్నా అని చెప్పలేదు. అయితే నేను పెద్దమ్మని పిలుస్తున్నా, ఆ సెక్యూరిటీ సెంటర్లో జాయిన్ అవుతా అది ఇది అని గొడవ చేస్తుంది కొన్ని రోజులు. ఆ సెక్యూరిటీ సెంటర్లో అంట ఆంటీకి తెలిసిన వాళ్ళు ఉంటే ప్లాన్ చేసి మా అక్కని ఇంకా వాళ్ళు చెప్పేది వినేటట్టు క్రియేట్ చేసి తయారు చేసి ఆమె చెప్పిందే చేసేటట్టు చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాతకి స్టేషన్లో నేను ఇట్లా వెళ్ళిపోతాను, మా అమ్మకి నాకేం సంబంధం లేదని చెప్పేసి రాసింది. రాసేసి వెళ్ళిపోతా అంటే ఎక్కడికి వెళ్తుంది వెళ్ళినా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా మామయ్య వాళ్ళ ఇంటికి ఇక్కడికి వెళ్తుంది అనుకున్నాం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నదంట. మా అమ్మ తిట్టింది, ఏ రిలేషన్ లేకుండా అక్కడికి వెళ్ళి ఉండడం ఏంది, అన్నయ్యని పిలిచింది కదా అక్కడికి ఉంచుకోవడం ఏందని చెప్తే మేమే మీ అమ్మాయికి చీర తీసి అన్నం పెట్టినందుకు అట్లా అంటారా, నిందలేస్తారా అని చెప్పేసి అనేసరికి మేము సైలెంట్గా ఉండిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయింది కానీ నేను ఆయన చేసుకుంటా అని చెప్పలేదు స్టేషన్లో కూడా. అక్కడికి వెళ్ళేసి కొన్ని డేస్ ఉన్న తర్వాతకి మా మమ్మీకి ఫోన్ చేశారు, ఇట్లా పెళ్లి చేసుకుంటాం మేము అంటే. పెళ్లి చేసుకుందాం అంటే స్టేషన్ దగ్గరికి వచ్చి చేసుకోండి, మేము చర్చిలోకి రావడం ఏంది. అక్కడ మా అక్కకి మళ్ళీ కొన్ని రోజులు అయినాక తీసుకొచ్చారు ఇంటికి, వాళ్ళ ఇంట్లో ఉన్నాక. పెళ్లి చేసుకున్నారా మొత్తానికి ఇద్దరు? అప్పుడు చేసుకోలేదు, అప్పటికి తెలియదు చేసుకోలేదు. మీకు చేసుకున్నారో లేదో తెలియదు. ఆహా. అయితే ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసిన తర్వాతకి ఏమని పెళ్లికి రమ్మని ఫోన్ చేశారా? పెళ్ళికి అయితే స్టేషన్లో దగ్గరకు వచ్చి అందరితో పెద్దలతో మాట్లాడుద్దాం, మామయ్య వాళ్ళు ఉంటారు, నీకు ఎవరు లేకుండా పెళ్ళి ఎట్లా చేస్తాం అని చెప్పేసి చెప్పారు. అయితే చెప్పేసరికి నేను ఎవరిని పిలిపాను, నాకేం వద్దని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయి మరి పెళ్లి చర్చిలో చేసుకున్నారని మమ్మీ డ్యూటీ వాళ్ళు అంటుంటే విన్నాం కానీ పెళ్లి చేసుకుందా లేదా తెలియదు. అధికారికంగా చేసుకున్నారనేది కూడా తెలియదు. అంటే రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకోవడం కానీ పోలీస్ స్టేషన్ లో చేసుకోవడం కానీ చేశారా? అసలు అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏం తెలియదు. తర్వాతకి ఒకరోజు మమ్మీకి ఫోన్ చేసిండు, వాళ్ళ బావ అసలు కలిసి ఉండట్లేదు, వాళ్ళకి వెళ్ళిపోయి మాతో ఉండట్లేదు, వాళ్ళ నాన్నతో ఉంటుండని చెప్పింది. ఆయన వాళ్ళ నాన్న ఉంటున్నాడని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరే ఉండని చెప్పి స్టేషన్ నుంచి అడిగితే మా భర్త చనిపోయిండు లేడని చెప్తున్నారు సార్ వాళ్ళకి, కానీ ఉన్నాడని మాకు చెప్పింది. ఆ తర్వాతకి ఎవరు వాళ్ళ మామగారా? ఎవరు చనిపోయింది? ఎవరు వాళ్ళ మామగారా? చనిపోయిండని చెప్పేసింది మాకు. ఓకే, మీకేమో వాళ్ళ నా హస్బెండ్ లేడు అని చెప్పింది మీ అక్క వాళ్ళ అత్తగారు. ఉంటుండని చెప్పింది మాకు. స్టేషన్ లో సార్ వాళ్ళు అడుగుతున్నామో చనిపోయిండని చెప్పింది మొన్న. ఆ తర్వాతకి అక్కడి నుంచి వాళ్ళు పెళ్లి చేసుకుని అప్పటి నుంచి మాట్లాడుకోలేదు. మాట్లాడితే ఒక్కరోజు ఫోన్ చేసి వాళ్ళ బావ ఫోన్ చేస్తే మా మమ్మీ మీరు కులం తక్కువ వాళ్ళు అది అని మా మమ్మీ అంటే, కులం తక్కువ అని మీకు మీ తమ్ముడికి తెలియదా చేసుకునే ముందు, ఇప్పుడు కులం తక్కువ అని అంటున్నారంటే కట్నాల గురించి అది ఇది మాట్లాడితే డబ్బులు ఇవ్వాలి మీరు మాకు అని చెప్తే మా మమ్మీ అన్నదిగా అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు, నా కూతురు నాకు ఫోన్ చేయాలి కానీ మీరు ఫోన్ చేయడానికి కట్ చేసింది. ఆ తర్వాతకి ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? చిన్న కొడుకు వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటారు. ఈయన ఉండడానికి మాకు తెలియదు కానీ ఉంటుండంట. అయితే మా మమ్మీ నువ్వు అసలు ఉండట్లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు అని ఫోన్ చేసి కట్ చేసింది. ఇదంతా జరిగితే ఎన్ని రోజులు అవుతుంది అంతా చెరగబట్టి?
ఇది వీళ్ళు ఒక 1 year అవుతుందా? అంటే మీ అక్క వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉండడం ఇదంతా జరగబట్టి 1 year అవుతుంది. 1 year అవుతుంది. పెళ్లి చేసుకొని ఎన్ని రోజులు అవుతుంది అంటారు? సంవత్సరం అవుతుంది పెళ్లి సంవత్సరం చేసుకొని. ఓకే. అయితే ఇప్పుడు ఏం జరిగింది అసలు? ఎందుకు ఈ సిచ్యువేషన్ అంతా వచ్చింది? ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు, 5 months అని చెప్తున్నారు, ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళే ఏదో చేశారు మాకు కింగ్స్ చేతులకి అవి చూసినాం. క్యాండిల్స్ పెడితే స్వెల్లింగ్ అవుతుంది కానీ బ్లడ్ క్లాట్ కావడం జరగదు. చెయ్యి చూసినా ఇరిగిపోయింది మా అక్కది. అంటే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మీరు వచ్చి చూసినప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏ సిచ్యువేషన్ లో కనిపించింది? కాన్షియస్ లో లేదు అసలు బెడ్ మీద ఉండడం. ఓన్లీ హార్ట్ బీట్ ఒకటే మేము పల్స్ అవి చూస్తాం కదా, వాటి మీద చూపడం హార్ట్ బీట్ ఒకటి. అయితే 2 days తర్వాతకి డాక్టర్లు వచ్చి మేము అడిగినాం. అడిగితే పెద్ద డాక్టర్ నాతోనే మాట్లాడారు మమ్మీతో. అప్పుడు మమ్మీ ఏడుస్తుందని నన్ను లోపల పిలిపించారు. అయితే బ్రెయిన్ డెడ్ అయిపోయింది మీ అక్కకి, కిడ్నీస్ కూడా పాడైపోయినాయి 2 అని చెప్పారు. అయితే మేము సార్ వాళ్ళని అడిగినాం, అక్కడ డాక్టర్ వాళ్ళని అడిగా అసలు ఏమైంది మా అక్కకి అని అడిగి, మీకు తెలుస్తుందిగా చెప్పండి డాక్టర్ సార్ అని అడిగితే సార్ వాళ్ళు అన్నారు కదా, ఏమో మాకు తెలీదు అని చెప్పారు. ఇంక రిపోర్ట్స్లో అయితే కనిపిస్తుంటే కొట్టారా అని మేము అడిగినాం. అయితే అవనేది మేము ఇప్పుడేం చెప్పం మీకు అని చెప్పారు సార్. అసలు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? ఫస్ట్ మీ అక్క హాస్పిటల్లో జాయిన్ అయింది, ఆత్మహత్య చేసుకుంది అని ఎవరు ఇన్ఫార్మ్ చేశారు మీకు? ఆత్మహత్య ఇక్కడికి వచ్చేదానికి మాకు తెలియదు మేడం అసలు. అయితే మాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, మీ అక్క ఎవరు చేశారు ఫోన్? ఎవరు చేశారు? అబ్బాయి వాళ్ళ అన్న, మా అక్క వాళ్ళ బాగా ఫోన్ చేశారు. ఫోన్ చేసి 12 చేశారు నైట్. అయితే తాగుతాడు కదా, ఇట్లా డ్రగ్స్ గంజాయి తీసుకుంటాడు కదా అని చెప్పేసి మేము నైట్ గొడవ అని పెట్టుకుంటున్నారని చెప్పేసి సీరియస్గా ఉందని చెప్పారు మాకు. చెప్తే సర్లే అని మేము ఇంజక్షన్ నెక్స్ట్ రోజు మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోయింది తెలుసుకుందామని. కార్పొరేటర్ ఉంటారు మమ్మీ వాళ్ళ సార్ వాళ్ళు, మమ్మీ మున్సిపాలిటీ ఆఫీస్లో చేస్తుంది. అయితే దాంట్లో స్లీపర్కి చేస్తుంది మమ్మీ. అయితే ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేశారు. మా మమ్మీ ఇట్లా వెళ్ళి సార్కి చెప్పే గ్యాప్లోనే పోలీసు ఫోన్ చేసేసరికి అక్కడ సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసి పోలీసులు ఇట్లా చేశారు నిజమా కాదా అని చేసేసరికి నిజమని తెలిసింది. అప్పుడే మమ్మీ నేను కాలేజీకి వెళ్ళిపోయాను. ఆ రోజు నాకు తెలియదు. ఆ ఈవినింగ్ మేము టకటక ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతకి మా అక్క సూసైడ్ అటెండ్ చేసుకుందని తెలిసింది. అప్పుడు అడిగితే ఫస్ట్ లోపల పంపిలే, ఇట్లా టైం పడుతుంది సార్ వస్తారని చెప్పేసి ఒక్కసారి ఆపారు. ఆ తర్వాత లోపల పంపి మేము చూసేసినాము. అప్పుడు ఏం లేదు, కనీసం ఐసీ కూడా క్లోజ్ చేసి మాట్లాడిందా మీ అక్క ఆ సిచ్యువేషన్ లో మీతో? ఎవరెవరు ఉన్నారు అక్కడికి వచ్చిన మీరు? హాస్పిటల్ రాగానే ఎవరు ఉన్నారు అక్కడ హాస్పిటల్? మేము అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అత్త గాని వాళ్ళ బావ గాని అసలు లేరు అక్కడ. ఆ రోజు అసలు కనపడిన కూడా కనపడి, నెక్స్ట్ రోజు కూడా కనపడలేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి మీరే చూసుకుంటున్నారు. వాళ్ళు అసలు ఇక్కడ కనిపించలేదు మీకు? మీ బావగారు కానీ మీ అత్తగారు కానీ ఎవరు కనిపించలేదు? ఆ వచ్చిన రోజు అసలు కనిపించలేదు. నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్ 2కి అప్పుడు వచ్చారు వాళ్ళు. మాకు కాల్స్ ఏం చేయలేదు వాళ్ళు. ఆఫ్టర్నూన్ 2కి అప్పుడు వచ్చి మా ముందు నుంచి వెళ్తుంటే మా మమ్మీ అప్పుడు ఒక్కసారి మేము ఫేస్, వాళ్ళ బావ మాకు తెలియదు కదా, వాళ్ళ తమ్ముడు కొంచెం వాళ్ళ అన్నది సేమ్ ఫేస్ కట్ కనిపిస్తుంది. అయితే మమ్మీ ఈయన అని మా మమ్మీకి చూపించిన. అయితే ఆయన ఇప్పుడు ఏం కొట్టొద్దు, ఏది జరిగినా అన్యాయం జరిగినా పోలీస్ సార్ వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి మేమేం అనలేదు. వాళ్ళు రాగానే మీ అక్క సిచ్యువేషన్ లో చూసి వెంటనే వాళ్ళు కనిపించకపోతే అసలు ఏం జరిగింది అని వాళ్ళు కాల్ చేయలేదా మీరు? వాళ్ళకి కాల్ చేసినాం. మేము కాల్ చేసి అసలు అటెంప్ట్ చేయలేదు ఎన్నిసార్లు చేసినా. తర్వాతకి స్టేషన్ దగ్గరకు కూడా మా వాళ్ళు రిలేటివ్స్ వస్తే ఫోన్ చేయించినాం, అసలు లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేసి ఏమైందని మా పెద్దమ్మ వాళ్ళు వచ్చి అడిగారు. వాళ్ళు ఆఫ్టర్నూన్ 2కి వచ్చి లోపల అక్కడ రిసెప్షన్ రూమ్ దగ్గరే కూర్చుంటున్నారు కానీ లోపలికి రావట్లేదు అసలు. అయితే అక్కడికి వెళ్ళి మా పెద్దమ్మ కొంచెం అరిచింది, నా బిడ్డని ఇంత న్యాయం చేశారు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది కదా, పెళ్లి చేసుకుంటున్నా మేమేం అనలేదు కదా అని చెప్పేసి అక్కడ మేము మా పెద్దమ్మ వాళ్ళు తిడితే ఇంక అప్పుడు వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు తిడుతుంటే మళ్ళీ వీడియోస్ తీస్తున్నారు, తీసుకోండి సార్ వాళ్ళకే చూపించుకోండి, మాకు బాధ ఉంది కాబట్టి మేము తిడుతున్నాను మా పెద్దమ్మ అన్నది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అడ్రస్ లేరు, కనిపించలేదు. మరి ఇప్పుడు ఫర్దర్ గా ఏం చేయాలనుకుంటున్నారు? కేసు పెడుతున్నారా? ఏం చేస్తున్నారు? నిన్న నైట్ వెళ్ళి కంప్లీట్ చేసినాం అక్క చనిపోయిందని తెలిసిన తర్వాతకి. అప్పుడే అందరు కంప్లీట్ ఇవ్వట్లేదని ఎందుకని అడిగినా కానీ ఇక్కడ అక్క నుంచుకొని స్టేషన్ అంటే పిలుస్తారు కదా మేడం, అప్పుడు అక్క స్టేషన్లో పెట్టినప్పుడు ఊకే పిలుస్తున్నారని మేమేం కంప్లీట్ ఇవ్వలేదు. నిన్న వెళ్ళి కంప్లీట్ ఇస్తే ఎంక్వైరీ చేశారు. నేను 9-10 వరకు మా మమ్మీ వాళ్ళు వచ్చారు, అమ్మ అందరూ రిలేటివ్స్ ఉన్నారు, మేము ఇంటికి వెళ్ళిపోయినా. నేను ఏమని పెట్టారు కంప్లైంట్ లో? ఇట్లా అనుమానంగా ఉంది, మా అక్క చేసుకునే పెరిగిదైతే కాదు అసలు చేసుకోదు. ఎందుకంటే మా మమ్మీతో గొడవైనప్పుడే ఇట్లా నువ్వు చేసుకుంటే నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతా అని చెప్పినా, నువ్వు చచ్చిపోయినా నేను రాను అని చెప్పేసి చెప్పింది. మా అక్క ఏమన్నా మా మమ్మీ ఒక తిట్టినా కానీ తిరిగి తిట్టేది కానీ అసలు మాట్లాడకపోయేది. ఏదైనా అన్నా కానీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. మా పెద్దమ్మ అసలు ఏమనకపోయేది, ఇంట్లోనే ఉంచుకునేది. ఏ ప్రాబ్లం వచ్చినా మేము మా పెద్దమ్మతో చెప్పుకునే వాళ్ళం. మా పెద్దమ్మ ఏం చెప్పేదంటే చిన్నగా తర్వాతకి మా అమ్మతో చెప్పి ఇట్లా అంటే ఇందుకే ఇట్లా చేశారంట అని చెప్పి పెద్దమ్మ చెప్పడం జరిగేది. ఇప్పుడు ఎవరెవరి మీద పెట్టారమ్మా కేసులు? అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద పెట్టారు కేసు? బావ వాళ్ళ మా అక్క
వాళ్ళ అత్త ఉంటుంది, అత్త మీద బావ మీద మా అక్కని చేసుకున్నా, ఆయన మీద ముగ్గురు మీద పెట్టేసినాం. మీకు అసలు ఏమనిపిస్తుంది, నిజంగా వాళ్ళే ఏమైనా అనుమానం ఉందా అసలు మీ అక్క చనిపోవడానికి కారణం? వాళ్ళే ఏదో చేశారు మరి, వాళ్ళే ఏదో చేసి చంపేశారు, కొట్టారు. అసలు నాకు అనిపిస్తుంది ఒకవేళ క్యానల్స్ పెడితే మేడం స్వెల్లింగ్ అవుతుంది తప్ప బ్లడ్ క్లాట్ అయి ఉండదు. మేము వెళ్ళినప్పుడు అర్థం అవుతుంది మేడం. ఒకవేళ ఏదైనా క్యానల్స్ పెట్టినా కానీ అక్కడ స్వెల్లింగ్ అవుతుంది కానీ అసలు అట్లా అవ్వదు. ఒక హ్యాండ్ ఏమో ఇరిగిపోయింది, ఇక్కడ మేము చూసాము, అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యింది. ఇక్కడ అంటే వేసుకుంటే మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. చిన్నగే ఉంది మ్యామ్, చిన్నగే ఉంది. మేము ఫోటో కూడా తీసాము. అయితే తీస్తుంటే సార్ వాళ్ళు లోపల తీయకూడదని చెప్పారు. అయితే తీసాను, మా అక్కగా తీయనివ్వాలి కదా, కనీసం మాకు ఏం జరిగిందో తెలియదు కదా అని వెళ్తే వాళ్ళని అడుగుదామన్నా కానీ వాళ్ళు ఇంతవరకు అడ్రస్ లేరు. అబార్షన్ అయితే నర్స్ అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినాం ఏమైంది అక్క అంటే కష్టమేరా అని చెప్పారు. అయితే అమ్మ ఆ రోజు వచ్చిన రోజే మాకు తెలిసిన రోజు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఎన్ని కోట్లు పెట్టినా బతకదు మీ అక్క అని చెప్పేసరికి అంటే బేబీ కడుపులో బేబీ కూడా చనిపోవడం జరిగింది. అంటే ఆత్మహత్య చేసుకుంటే ఎన్నో రోజు చనిపోయిందని డిక్లేర్ చేశారు డాక్టర్స్. డాక్టర్స్ ఏం చెప్పలేదు, తీసుకొచ్చిన మొన్ననే చేశారని చెప్పారు. అంటే మాకు తెలిసిన 2 days తర్వాత 3 days తర్వాత మాకు చెప్పారు. అంటే తీసుకొచ్చిన హాస్పిటల్స్ 2 daysకి అట్లా తెలిసింది మాకు. ఎట్లా అయింది ఏమైంది మరి ప్రెగ్నెన్సీ గురించి అని అడిగితే వాళ్ళు డైపర్స్ యూజ్ చేస్తారు కదా, సో దాంట్లో స్మెల్ వస్తుంటే చూసాం, దాంట్లో పడిపోయింది అని చెప్పారు. 5th month ఎగ్జాక్ట్ గా. 5th month శ్రీమంతం కూడా చేశానని చెప్పారు, కానీ మాకేం తెలియదు. మా మామయ్యకి ఫోన్ చేసి చెప్పిందంట. చూడొచ్చు, కుటుంబ సభ్యులు చెప్పే దాని ప్రకారం తను ప్రేమించి వాళ్ళ పెద్దల్ని కూడా వ్యతిరేకించి ఇంట్లోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. తను అప్పట్లో చేసిన తప్పు ఇప్పుడు తను ఎంత ఫీల్ అయినా సరే తన పీకల మీదకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు తను 5 నెలల గర్భవతిగా ఉంటూ అదే ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్కి వచ్చింది. సో తెలిసి తెలియక తీసుకునే నిర్ణయాలు పిల్లల్ని ఎక్కడి దాకా తీసుకొస్తున్నాయనేది మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు. మిషన్ నేర్చుకోవడానికి పోయి 5 అమ్మాయిలు నువ్వు చచ్చినా ఏం లేదు, నేనైతే సావని నేను అడిగే పోతున్నది. అసలు ఎప్పుడైనా అలాంటి నిర్ణయం నా దగ్గర తీసుకోలేదు, తీసుకోదు కూడా.